నమస్తే. ఇవాళ భారతదేశ రాజకీయాలలో రెండు అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఒకటి, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. వీటి ద్వారా దక్షిణ భారతదేశానికి ఇబ్బంది అవుతూ సీట్లు తగ్గుతాయన్న ఆందోళన ఒకటి. రెండవది, త్రిభాష, 3 భాషలు. విద్యా విధానంలో 1950ల నుంచి దానిపైన చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ ఆగుతూ సాగుతూ వచ్చింది. ఇప్పుడు 2020 విద్యా విధానం, కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో 3 భాషలు విద్యార్థులకు నేర్పాలి అని దానిపైన. అందులో దక్షిణాది రాష్ట్రాలు హిందీ తప్పకుండా నేర్చుకోవాలన్నా తమ పైన రుద్దడం ఎందుకు అనే ఒక ప్రశ్న సౌత్ నుంచి వస్తున్నది. ఈ సందర్భంలో ఈ త్రిభాష విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర రీసెర్చ్ స్కాలరు, ప్రొఫెసరు, తెలంగాణ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. వాటిని తెలుసుకుందాం. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్కారం బుచ్చన్న గారు. త్రిభాషా సూత్రం నిజంగానే అంటే హిందీని నిజంగానే రుద్దాలని అనుకుంటున్న మాటలో నిజం ఎంత ఉన్నది? మీడియాలో వస్తున్నాయి కదా వార్తలు. భాష భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే. నీ భావాన్ని వ్యక్తీకరించే క్రమంలో ఏ భాష నీకు అందుబాటులో ఉంటే ఆ భాషలో మాట్లాడడం అనేది తప్పేం కాదు. ఇప్పటికీ ప్రపంచంలో రష్యాకు సంబంధించిన దేశంలో రష్యాని ఉపయోగిస్తారు. చైనాలో ఇప్పటికీ మ్యాండరిన్ లాంగ్వేజే అఫీషియల్ లాంగ్వేజ్గా కనబడుతూ ఉంటుంది. అందరూ అదే మాట్లాడుతూ ఉంటారు. భారతదేశం విషయానికి వస్తే ఏంటంటే భారతదేశం వాస్తవంగా ఒక భిన్నత్వంతో కూడుకున్న దేశం. ఈ భిన్నత్వం ప్రధానంగా భాషా రూపంలో వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ భిన్నత్వంలో ఉండే భాషలకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. భాషా జ్ఞానం ఎవరికైతే ఉండదో, భాషా జ్ఞానం ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళే హిందీని మొత్తం భారతదేశం యొక్క ఏకైక భాషగా ప్రయోగించాలనుకుంటున్నారు. అది భారతదేశ వారసత్వానికి, భారతదేశ మూలాలకి విరుద్ధమైన వ్యక్తీకరణే, విరుద్ధమైన చర్య తప్ప భారతీయ మూలాలకి హిందీకి సంబంధం లేదు. ఎందుకోసం అంటే భారతదేశంలో యంగెస్ట్ లాంగ్వేజ్ హిందీ. భారతదేశంలో హిందీ భాష చరిత్ర 11వ శతాబ్దంలో కనబడుతూ ఉంటుంది. తులసీదాస్, సూర్దాస్ లాంటి గొప్ప గొప్ప కవుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ హిందీ భాష పుట్టడానికి ముందే చాలా కాలం క్రితమే భారతదేశంలో ద్రవిడియన్ లాంగ్వేజ్ ఉన్నాయి. అందుకోసం ప్రాచీన భారతదేశ భాషల్ని రాజ్యాంగం గుర్తించింది. ఆ ప్రాచీన భారతదేశ భాషల్లో హిందీ లేదు. హిందీ నేర్చుకోవడం తప్పేం కాదు. హిందీ నేర్చుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని ఉపయోగాలు ఉంటాయి. హిందీ నేర్చుకోవడానికి మనం వ్యతిరేకం కాకూడదు. అదే సందర్భంలో హిందీని బలవంతంగా నేర్పే ప్రక్రియ మాత్రం సమంజసం కాదు. అంటే మనకు 1948-50 నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పిల్లలకు రాబోయే తరానికి విద్య ఏ భాషలో ఉండాలి, ఏది అధికార భాష అనే చర్చ జరిగిన నేపథ్యం ఏమిటి? బుచ్చన్న గారు, యాక్చువల్గా నిజంగా మనం ఆనెస్ట్గా అంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు ముందు జాతీయత భావం లేదు. కారణం ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న సామ్రాజ్యాలు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉండేది, సంస్థానాలు ఉండేది. దాదాపుగా మనకు తెలుసు 600 సంస్థానాల వరకు భారతదేశంలో దాదాపుగా ఉండేవి. ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్, అంటే మేమంతా ఒకటే అనే భావన జాతీయోద్యమమే తీసుకొచ్చింది. ఆ జాతీయోద్యమం తీసుకొచ్చినప్పుడు జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో బ్రిటిష్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా ఉంది కాబట్టి హిందీ భాషా ప్రయోగం ఏదైతుందో స్థానికులను ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన స్థానికుల్ని మమేకం చేసే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో మనకు పట్టాభి సీతారామయ్య లాంటి వాళ్ళని కూడా భారతదేశ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు చేసిన సందర్భాలు కూడా మనం మర్చిపోలేము. మనం తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణలో కూడా భాషా ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం రూపంలో వచ్చింది కదా. తమిళనాడులో కానీ కేరళలో కానీ రకరకాల భాషలప్పుడు కూడా జాతీయోద్యమం వాటికి గౌరవించింది. ఆ క్రమంలోనే ఆర్టికల్ 343 నుంచి మొదలుకుంటే 351 వరకు చాలా క్లియర్గా భాషాపరమైన ఉదాసీనత చూపెట్టి ఏముందంటే ఆర్టికల్ 351 ఏం చెప్తుందంటే మనకి హిందీ భాషను జాతీయ భాషగా ప్రజలు నేర్చుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పించాలని చెప్పింది తప్ప హిందీ భాషను తప్పనిసరిగా రుద్దాలని చెప్పలేదు. అట్లాగే భారతదేశ రాజ్యాంగం ఇంకో విషయం కూడా చెప్పింది. 2 రాష్ట్రాలు కనుక ఏదైనా భాషను అధికారికంగా అంగీకరిస్తే ఆ భాషలో వాళ్ళకు ప్రత్యుత్తరాలు, ఉత్తరాలు, అట్లాగే ఆ కమ్యూనికేషన్ చేసుకునే అవకాశం కూడా రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం భాషా వినియోగంలో అంత అద్భుతమైన వెసులుబాటు ఇచ్చినప్పుడు ఒక భాషను భారతీయులందరి మీద రుద్ద ప్రక్రియ సరైనది కాదు. కానీ ఇవాళ జరుగుతున్న చర్చ స్టాలిన్ చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు సంబంధించిన నిధులు ఇవ్వడం లేదు, మీరు హిందీని నేర్చుకోండి అప్పుడు ఇస్తాం అనే ధోరణి ఉన్నది, ఇది సరైంది కాదు అనేది. చిదంబరం అదే మాట ఆయన రాస్తున్నారు, స్టాలిన్ మాట్లాడుతున్నారు.
మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను చరిత్ర విద్యార్థిని, అట్లాగే విద్యా శాఖలో నేను చాలా కాలం విద్యా డిపార్ట్మెంట్లో నేను ఫ్యాకల్టీగా పనిచేశాను కాకతీయ యూనివర్సిటీలో. 1855లో వుడ్స్ కమిషన్ వచ్చింది. దాని తర్వాత ఇంకొక 30 ఏళ్ళ తర్వాత మనకి హంటర్ కమిషన్ వచ్చింది. ఇవి చాలా క్లియర్గా ఏం చెప్పాయంటే విద్య రాష్ట్రాల చేతుల్లో ఉండాలని క్లియర్ చెప్పాయి. వుడ్స్ కమిషన్ అయితే భలే బ్రహ్మాండంగా చెప్పింది ఆ రోజుల్లోనే. ఎందుకోసం అంటే భారతదేశంలో రకరకాల ప్రాంతీయ అస్తిత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతీయ అస్తిత్వాలను గౌరవించి విద్యను అందరి దగ్గర తీసుకుపోవాలనుకున్నప్పుడు భాష ప్రాంతీయ భాషల్లో ఉండాలి కాబట్టి రాష్ట్రాల చేతుల్లో ఉండాలి. వుడ్స్ కమిషన్ ఎప్పుడంటే మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో చెప్పింది. మెకాలే అని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. మెకాలే కూడా ఏం చెప్పిందంటే ఒకే భాషలో భారతీయులందరికీ విద్యను ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు ఏ భారతీయ భాషలో నువ్వు విద్యనిచ్చినా కూడా ఆ భాష ఇంకో రాష్ట్రానికి ఫారిన్ లాంగ్వేజ్గా మారుతుంది కాబట్టి ఆ ఇచ్చే విద్య ఏదైతే ఇంగ్లీష్లో ఇస్తే అది మన అడ్మినిస్ట్రేషన్ కూడా ఉపయోగపడుతుందని మెకాలే చాలా క్లియర్ చెప్పాడు. కానీ బ్రిటిష్ టైంలో కూడా ఒకే భాషను భారతీయుల మీద రుద్దే ప్రయత్నం జరగలేదు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే భారతదేశం రకరకాల సమూహాలతో కూడుకున్నది కాబట్టి ఒక జాతీయ సమగ్రతను పెంపొందించే క్రమంలో హిందీ ఒక వెపన్గా ఉపయోగపడుతుంది, హిందీని ప్రయోగించడం తప్పేం కాదన్నాడు. కానీ అదే సందర్భంలో నెహ్రూ హిందీని బలవంతంగా రుద్దాలని కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ ఇటీవలి కాలంలో ఏమైపోయిందంటే ఒక 2-3 ఎంపీలు, ప్రధానంగా ఈరోజు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు హిందీ నేర్చుకుంటేనే ఉద్యోగం ఇవ్వాలని యూపీలో 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అమిత్ షా గారు కూడా చాలా సందర్భాల్లో హిందీ భాషా దినోత్సవ సందర్భంలో మాట్లాడుతూ హిందీ మిగతా భారతీయ భాషల కన్నా గొప్ప భాష అనే కోణంలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కొంత ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయన నిన్న మొట్టమొదటిసారిగా మద్రాసు పోయి తమిళ భాష కూడా ప్రాచీనమైంది, తమిళంలో నేను మాట్లాడబోతున్నందుకు సిగ్గుపడుతున్నా అన్నాడు. అది ఆహ్వానించదగిన విషయం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే బుచ్చన్న గారు, హిందీ భాష కన్నా అత్యంతమైన ప్రాచీనమైన భాష తెలుగు, దానికన్నా అత్యంత ప్రాచీన భాష తమిళ్, తెలుగు, మలయాళీ, కన్నడ, ద్రవిడ భాషలు. అందుకోసమే బేసికల్గా మనకు రాజ్యాంగం కూడా 6 ప్రాచీన భాషలను రికగ్నైజ్ చేసి ఉన్నాం కదా. హిందీ అనేక భాషలను ఖతం చేసి పడేసింది, అనేక భాషల తలో కలుపుకునే ప్రయత్నం చేసింది. నిజానికి కూడా మీరు పీకే సినిమా చాలా రోజుల క్రితం అమెరికన్ సినిమా చూసుంటారు. అందులో రకరకాల హిందీకి సంబంధించిన వైరుధ్యాలను చూపెట్టే ప్రయత్నం చేశాడు. కొంచెం హిందీ మనం అనుకున్నట్టుగా అది ఒక రకంగా చెప్పిన సాంస్కృతిక భాష సామ్రాజ్యవాదంగానే విస్తరించే ప్రయత్నం చేయడం తప్పు. హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి, హిందీ నేర్చుకోవడం వల్ల కమ్యూనికేషన్స్ పెరుగుతాయి అనుకుని హిందీ నేర్చుకోవడానికి ఇష్టపడ్డాన్ని ఎవరు వ్యతిరేకించారు. భాష నేర్చుకునే స్వేచ్ఛ ఉండాలి, కానీ మంచిదే, భాష తప్పనిసరిగా నేర్చుకోవాలి అనే కోణంలోనే త్రిభాషా ప్రయోగం జరిగింది. మరి ఈ త్రిభాషా ప్రయోగం చూస్తే త్రిభాషా ప్రయోగం ఎంత ఫెయిల్యూర్ అంటే దీని యాక్చువల్గా మనకి 1964 నుంచి 1966 మధ్యన కొఠారి కమిషన్ త్రిభాషా ప్రయోగాన్ని చేసింది. తొలి విద్యా కమిషన్. ఎస్, అంటే అది భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటర్ కమిషన్. అది ఎంతో ఘోరమైన ఫెయిల్యూర్ అంటే త్రిభాషా ప్రయోగం అన్నారు అని మనందరం తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, తెలంగాణ చదువుకున్న వాళ్ళమే, ఆంధ్రప్రదేశ్ చదువుకున్న వాళ్ళే కదా, తెలుగు సంబంధించింది కాబట్టి మనం హిందీ నేర్చుకున్నాం, సరే 25 మార్కులు పాసు. ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకున్నాం. ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రమైనా త్రిభాషా ప్రయోగాన్ని వాళ్ళు స్వాగతించాల. త్రిభాషా ప్రయోగం రూట్లో వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేసేలా. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళు నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా బెంగాలీ నేర్చుకునే ప్రయత్నం చేసేలా, మరాఠీ నేర్చుకునే ప్రయత్నం చేసేలా, ఒరియా లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేసేలా, తమిళ్ నేర్చుకున్నా, తెలుగు నేర్చుకుంటా. అంటే అక్కడ ఏమవుతుందంటే ఈ త్రిభాషా ప్రయోగం అనేది సౌత్ ఇండియన్స్ విద్యార్థుల మీద భారంగా మారిపోయింది, వాళ్ళకు వరంగా మారిపోయింది. ఇంకో విషయం చెప్తాను. నెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేను పాస్ అయ్యాను రెండు సబ్జెక్టుల్లో. నెట్ అనే ఎగ్జామ్లో పేపర్ 2 భాషల్లో ఉంటుంది బుచ్చన్న, ఒకటి హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. హిందీలో రాస్తే వాడు వెంటనే పాస్ అవుతాడు. ఇంగ్లీష్ అంటే అది మనకి హిందీ మన లోకల్ లాంగ్వేజ్ కాదు, బయట లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్. కానీ ఆ నేపథ్యంలో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప యూజీసీ నెట్ పాస్ కాలేవు. యూజీసీ నెట్ పాస్ కాకుండా యూనివర్సిటీలో ఉద్యోగం రాదు. నువ్వు ఏ ఎంట్రన్స్ తీసుకున్నా కూడా హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు నీట్ లాంటి ఎగ్జామ్స్ని జాతీయ స్థాయిలో తీసుకొచ్చినాక ఏమైపోయినాయి, పుస్తకాలు ఇవన్నీ అవైలబిలిటీ ఎందుకు పోయింది అంటే హిందీలో ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది. కానీ హిందీ మీడియం విద్యార్థులకి సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే అది మన ఓన్ లాంగ్వేజ్, మాతృభాషలో ఉంటాడు. ఇక్కడ మన దగ్గరికి వచ్చారు ఫారిన్ లాంగ్వేజ్ పోవాల్సి వస్తుంది, అంటే ఇంగ్లీష్ పోవాల్సి వస్తుంది. అన్యాయం జరుగుతుందా లేదా? కానీ గమ్మదైన విషయం ఏంటంటే అన్యాయాన్ని సరిదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని భారంగా మార్చడం అనేది దుర్మార్గం. చాలా కాలం క్రితం నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పుడు నేను ఒక విషయంలో నేను సంతోషపడ్డాను. నేను ఏమన్నానంటే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అలాగే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇవన్నీ కూడా నేను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించే ప్రయత్నాన్ని చేస్తామని ఒక ప్రకటన చేశాను. అది మోడీ గారి ప్రకటన మనం ఆహ్వానించాలి. కానీ 11 ఏళ్ళు అయింది, అది ఎక్కడ కూడా ఆచరణ సాధ్యం కాలేదు. కాకపోగా హిందీని ఇంకా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మనమే ఉన్నాం.
ఇప్పుడు ఇంత అద్భుతమైన అంశాల మీద మైక్ టీవీ లాంటి వాళ్ళు, బుచ్చన్ లాంటి సీనియర్ జర్నలిస్టులు మనం ఎన్ని విశ్లేషణ చేసినా కూడా దీని యొక్క రీచ్ కొద్దిమందికే పోతుంది. ఇదే హిందీలో చేసాం అనుకో లక్షల మందికి పోయే అవకాశం ఉంది. అంటే హిందీ నేర్చుకోవద్దని అనట్లేదు. నేను ఏమంటున్నానంటే హిందీ అనే పేరుని అందరి మీద రుద్దడం సరైనది కాదు. అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమంటే మీరు హిందీ నేర్చుకుంటే జాతీయ స్థాయిలో అవకాశాలు వస్తాయని చెప్పారు. సంతోషమే, కాదనట్లేదు. మరి ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు వస్తాయి వస్తున్నాయి కదా. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి చాలామంది పిల్లలు విదేశాలకు పోయి ఎక్కువ మంది సెటిల్ అయింది సౌత్ ఇండియన్సే కదా. మంచి మంచి కెరీర్లో ఎస్టాబ్లిష్ అయింది మన వాళ్ళే కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే త్రిభాషా సూత్రం ద్వారా అన్యాయానికి గురైంది సదరన్ స్టేట్స్, లాభానికి గురైంది నార్థన్ స్టేట్స్. క్లియర్. కానీ తొలి విద్యా కమిషను, కొఠారి కమిషన్ ఆ సందర్భంలో జరిగిన ఒక చర్చ దక్షిణాది భాషను కూడా ఉత్తరాది వాళ్ళు నేర్చుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఉన్నది. రాధాకృష్ణన్ ఆ సందర్భంలో జరిగిన చర్చలో ఉన్నది. ఆ ప్రయత్నం నిజమేనాది, ఏమైనా జరిగిందా ప్రయోగం అట్లా? నిజానికి నేను అంటే నా ఎడ్యుకేషన్లోనే నా పిహెచ్డీ చేశాను బుచ్చన్న గారు. నేను కొఠారి కమిషన్ చాలా క్లియర్గా త్రిభాషా ప్రయోగం చేసింది. దాని తర్వాత మళ్ళీ ఆ ప్రయోగాన్ని 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005లో చేయబడింది. దానికి యశ్పాల్ గారు నేతృత్వం వహించారు. యశ్పాల్ గొప్ప ఫిలాసఫర్, గొప్ప ఎడ్యుకేషనిస్ట్. ఆయన ఏమన్నాడంటే భాష అనేది బలవంతంగా నేర్చుకోకుండా స్కూళ్ళల్లో పరిస్థితులు ఉండాలని చెప్పాను. ఏమనంటే ఈరోజు ఫుడ్ కావాలన్నా, ఈరోజు బ్రెడ్ కావాలన్నా, అట్లాగే ఈరోజు అవకాశాలు కావాలన్నా ఇంగ్లీషే ప్రయారిటీగా ఉంటుంది. ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇంగ్లీష్ మన మాతృభాష ఎక్కడైతే మనం మొదలు పెడుతుంటామో అక్కడి నుంచే ఇంగ్లీష్ నేర్పిస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది 2005 NCF చెప్పి హిందీ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటారో వాళ్ళు నేర్పు అని చెప్పింది తప్ప హిందీని రుద్దామని ఎక్కడ చెప్పలేదు. అట్లాగే కొఠారి కమిషన్ టైంలో జాతీయ సమగ్రతలకు సంబంధించిన అనేక ఛాలెంజ్లు స్టార్ట్ అయినాయి. అంటే ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చే నేపథ్యాన్ని కూడా మనం చూడాలి. రకరకాల ప్రాంతీయ ఉద్యమాలు 1960s తర్వాత వచ్చిన నేపథ్యంలో కొఠారి కమిషన్ ఏం భావించిందంటే ఈ భాషా సమైక్యత పెరగాలనుకున్నప్పుడు 3 భాషలు నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు భాషా సమగ్రత ఉండే అవకాశం ఉండే ఉద్దేశంతో మీరు హిందీని నేర్చుకునే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఉత్తర భారతదేశంలో హిందీ మాతృభాషగా ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక హిందీయేతర భాష నేర్చుకోవాలని చెప్పింది తప్ప హిందీనే నేర్చుకోవాలని కొఠారి కమిషన్ కూడా చెప్పలేదు. 3 భాషా సూత్రం ఉన్నప్పుడు ఒక భాష అడిషనల్గా నేర్పాలి, అది కూడా చాలా లిబరల్గా ఉండాలి, అది 6వ తరగతి 8వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని చెప్పింది. మన దగ్గర కూడా 8th క్లాస్ మనకి 8th క్లాస్ నుంచే హిందీ వచ్చింది మనకి, కొఠారి కమిషన్ సిఫార్సే. కానీ క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఈ మధ్య ఉన్మాదం పెరిగిపోయింది కదా. ఏ ఉన్మాదము అంటే నేను ఆచరించేదే ప్రపంచం మొత్తం ఆచరించాలి, నా మాటే శాసనం అనే ఒక డైలాగ్ నడుస్తున్నది కదా ప్రపంచంలో. నేను మాట్లాడే భాష ప్రపంచ భాష, నేను ఆచరించే మతమే ప్రపంచ మతం, నేను ఆచరించే పద్ధతే ప్రపంచ పద్ధతి అనే ఒక వచ్చి ఈ సాంస్కృతిక ఉన్మాదం ఏదైతే పెరిగిపోయిందో ఆ క్రమంలోనే హిందీకి సంబంధించిన ఉన్మాదం అనేది, నేను ఉన్మాదం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాను. హిందీ భాష నేర్చుకోవడానికి నేను వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ బలవంతంగా నేర్పే ప్రక్రియ వైపు అవుతుంది. అదే క్రమంలో హిందీకి సంబంధించిన విపరీతమైన ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం, సర్టిఫికెట్లు ఈజీగా ఇచ్చేయడం, అట్లాగే హిందీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటేనే నవోదయ లాంటి స్కూళ్ళల్లో కేంద్రీయ విద్యాలయాల్లో నౌకరీ కంపల్సరీ చేయడం. అంటే హిందీ నేర్చుకోకుండా నీకు నవోదయ కేంద్రీయ విద్యాలయంలో నౌకరీ రాదు. అట్లాగే నీట్ లాంటి ఎగ్జామ్స్ కానీ, లేదా మనకి సెట్ లాంటి ఎగ్జామ్స్ కానీ, అట్లాగే UGC నెట్ లాంటి ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ పాస్ కావాలనుకున్నప్పుడు హిందీ అడ్వాంటేజ్ లాగా వాతావరణం క్రియేట్ చేయడం రైట్ కాదు. స్టాలిన్ మాటలు ఏవైతున్నాయో వాటిని మనం ఖచ్చితంగా బలపరచాల్సిందే. కానీ ఇక్కడ దక్షిణాది భాషలు అతి ప్రాచీనమైనవి, ద్రవిడ భాషలు. తెలుగు కన్నడ దాదాపు సిమిలారిటీస్ ఉన్నాయి, 60% సిమిలారిటీ ఉంటుంది, అర్థమవుతుంది కూడా. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక 40-50 కోట్ల మంది మాట్లాడుతున్న భాషలను ఎందుకు అంతగా వాటి గురించి చర్చ లేదు అనే ఒక ప్రశ్న వస్తున్నది. ఏమైండొచ్చు కారణం? ఒక అంశం చెప్తాను బుచ్చన్న గారు, అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పాటని మనం డిస్ప్లే చేద్దాం. మనం చేస్తే మీరు ఒక 2 సెకండ్లో అది ఇంగ్లీష్ అని చెప్తారు. హిందీ పాటను డిస్ప్లే చేస్తే ఒక 3 సెకండ్లో అది తెలుగు కాదు హిందీ అని చెప్తారు. నేను కన్నడ పాటను మనం ఒక్కసారి ఫోకస్ చేద్దాం, మీరు ఒక 10 సెకండ్ల దాకా ఇది తెలుగా కన్నడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. తమిళ పాటలో కూడా 5 నుంచి 7 సెకండ్లు 8 సెకండ్ల దాకా అది తెలుగు కాదని గుర్తించలేదు. ఎందుకోసం అంటే కన్నడం, మలయాళం, తెలుగు ఇవన్నీ కూడా తమిళ్ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్న భాషలు. వాస్తవంగా ఏం జరిగిందంటే స్వతంత్రం తర్వాత ఈ సదరన్ లాంగ్వేజెస్ ఏవైతున్నాయో వాటిని నెగ్లెక్ట్ చేశాం మనం.
వాటిలో జరగాల్సినంత రీసెర్చ్ జరగలేదు. ఉదాహరణకి రూపాయి అనే పదాన్ని ప్రపంచం మొత్తం వాడుతూ ఉంటుంది. రూపాయి అనే పదం పుట్టింది తెలంగాణలో. కోటిలింగాల్లో తవ్వకాలు జరిగినప్పుడు గోబద అనే ఒక రాజు తన రూపాన్ని ఒక నాణెం మీద చెక్కించాడు. ఆ నాణెం మీద రూపం ఉంది కాబట్టి దాన్ని రూపాయి అన్నారు. ఈరోజు ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన పెద్ద దేశంగా ఉన్న మన 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 మాతృభూమి భారతదేశం, ఇవన్నీ రూపాయే ఉపయోగిస్తూ ఉంటాయి. రూపాయే కదా మన కరెన్సీ పేరు. కానీ ఆ పేరు నీకు తెలంగాణలో పుట్టింది. ఈ విషయం తెలంగాణలో కూడా చాలామంది తెలియదు. క్రీస్తు పూర్వం ఇది. ఆ క్రీస్తు పూర్వం. మనకు దాదాపు శాతవాహనులకి కొంత ముందు, అంటే గోదావరి గోదావరి మన కోటిలింగాల అనేది మనకి ఈరోజు పెద్దవాగు గోదావరిలో గడుస్తుంది. ఒక వారం క్రితమే నేను అక్కడ పోయి వచ్చాను. నేను తెలంగాణలో అన్ని హిస్టారికల్ ప్లేసెస్ తిరిగే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నేను లైబ్రరీ చైర్మన్గా లైబ్రరీస్ ఎంకరేజ్ చేయాలని. అంటే రూపాయి అనే పదాన్ని ప్రపంచానికి ఇచ్చిన ప్రాంతం తెలంగాణ. ఎంతమంది తెలంగాణ భాష పరిశోధకులు తెలిసి చెప్పండి, ఎవరు కొద్దిమంది తప్పన్నట్టు. ఎందుకు చెప్తున్నానంటే సదరన్ లాంగ్వేజ్కి ఎంతైతే ఇంపార్టెన్స్ రావాలో అంత ఇంపార్టెన్స్ రాలేదు సార్. నిజానికి సదరన్ లాంగ్వేజ్కి లింకు సింధు నాగరికత ముందు బ్రాహుయి లాంగ్వేజ్ లింక్ ఉంది మనకి. అట్లాగే మన పదాలు చాలా సందర్భాల్లో నీకు అనేక ప్రపంచ పదాలను నిర్ధారించే అవసరం ఉంది. హిందీ నీకు భారతదేశంలో మాట్లాడతారు, తమిళ్ 14 దేశాల్లో మాట్లాడతారు. మీకు ఆ విషయం తెలుసో తెలియదు. 14 దేశాల్లో తమిళ్ మాట్లాడతాడు. తమిళ్ కూడా వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా పెట్టుకుని 14 దేశాలు ఉన్నాయి. హిందీ నీ భారతదేశం దాటితే నీకు ఎక్కడ కనబడదు. బెంగాలీ 4-5 దేశాలు మాట్లాడతాయి. తెలుగు 2-3 దేశాల్లో చాలా ప్రముఖంగా మాట్లాడే భాష. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఎట్లా ఉంటుందంటే పాలక వర్గాల భాషే ప్రాచుర్య భాషగా మారుతూ ఉంటుంది. ఎందుకు బ్రిటిష్ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనందరూ పోటీ పడ్డారు. ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో అనేక మంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చదువుకొని వచ్చారు. ఆ భాష చదివినప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రూలింగ్ క్లాస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే రూలింగ్ భాషలోకి ఎప్పుడు ఈ సదరన్ లాంగ్వేజ్ను తీసుకోలేదు. బహుశా తీసుకుని ఉంటే అట్లే ఉండేది. అట్లానే తీసుకోమని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే భాష నేర్చుకునే అవకాశాలు ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం వాంటెడ్లీగా భాష వృద్ధి ప్రయత్నం చేసింది. రెండో విషయం కూడా నేను చెప్తాను. ఇది చాలా కీలకమైన అంశం. మనకు ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ద్వారా అభివృద్ధి జరిగేది. అంటే ఏ ప్రాంతానికి ఎక్కడికైతే పోతామో ఆ ప్రాంతంలో ఏమేమి అవసరాలో ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారము నిధుల కేటాయింపు ఉండేది. ఇప్పుడు నిధుల కేటాయింపు ఏమైపోయింది? నీతి ఆయోగ్ వచ్చినాక జనాభా ప్రాతిపదికగా నిధుల కేటాయింపు జరుగుతున్నది. జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయింపు అయ్యేసరికి బీమార్ రాష్ట్రాలకే మొత్తం పోతుంది కదా. బీమార్ రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ బీమార్ రాష్ట్రాలు పోతుంది. జనాభా నియంత్రించి సైంటిఫిక్గా జీవించే సదరన్ స్టేట్స్ అన్యాయానికి గురవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఏమైపోయింది, ఎక్కడైతే అన్సైంటిఫిక్గా లైఫ్ నడుస్తున్నదో, ఎక్కడైతే భారతదేశ ఆదర్శాలకు, ఎందుకంటే జనాభా నియంత్రించు అనే సూత్రము భారత ప్రభుత్వం తీసుకుంది అఫీషియల్గా. జనాభాను తగ్గించే ప్రయత్నం చేయాలి కదా, అవకాశాలు అందరికీ ఇవ్వాలి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి కదా. కానీ గమ్మత్ ఏంటంటే ఈరోజు ఎప్పుడైతే నిధుల కేటాయింపు జనాభా ప్రాతిపదిక స్టార్ట్ అయిందో, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు, స్టాలిన్ గారు మాట్లాడినారు, విజయన్ గారు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, సిద్ధరామయ్య గారు మాట్లాడినారు. రూపాయి తెలంగాణ ఇస్తే 42 పైసలు వాపసు వస్తున్నాయి ఇక్కడికి. అదే బీహార్కి రూపాయి ఇస్తే 7 రూపాయలు పోతున్నాయి, ఉత్తరప్రదేశ్కు 3 రూపాయలు పోతున్నాయి రూపాయి ఇస్తే. అన్యాయం జరుగుతుంది కదా. భాషా రూపంలో కూడా ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, అనేక ఎగ్జామ్స్లో హిందీ మాతృభాషగా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మిగతా ప్రాంతీయ భాషలు మాతృభాషగా ఉన్న వాళ్ళు ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుని రావాల్సి వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ని కంపల్సరీ చేయండి అన్ని దాంట్లో. మరి ఇక్కడ సదరన్ పీపుల్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. హిందీని మీరు కంపల్సరీ చేసినప్పుడు తమిళ, తెలుగు కూడా అదే ప్రయారిటీలోకి మీరు తీసుకోండి. అప్పుడు సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. 1960లో హిందీకి వ్యతిరేకంగా అంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎందుకు వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? సహజం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా ఉడకపోస్తూ ఉంటుంది మనకు. బాగా ఉడకపోస్తున్నప్పుడు నువ్వు చెదరగప్పుకొని పడుకోవాలనుకున్నప్పుడు మనకి ఇరిటేషన్ రాదా? మనిషి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా జీవించాలని కోరుకుంటాడు కదా. భాష నేర్చుకునే అవకాశము అవసరం ఉన్నప్పుడు నేర్చుకుంటాడు. అవకాశం లేనప్పుడు, అవసరం లేనప్పుడు ఎందుకు నేర్చుకోమన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా. కొంచెం భాష ఆ రోజు రుద్దబడే ప్రయత్నం చేసింది. కాబట్టి సార్ తమిళనాడులో వాళ్ళ దగ్గర కూడా గొప్ప వాళ్ళు పెరియార్ లాంటి వారసత్వం నుంచి బయటకు వచ్చిన నేపథ్యం కదా వాళ్ళది. అంటే స్వతంత్ర భాషా అభిమానం ఉంది. నిజంగా తమిళ సాహిత్యం మనం చదువుకున్న సంగం సాహిత్యం ఎంత ప్రాచీనమైన సాహిత్యం, పంచమహాకావ్యాలు చాలా ప్రాచీన సాహిత్యం కదా. ప్రపంచంలో ఏ సాహిత్యం కూడా తమిళ సాహిత్యంతో పోటీ పడలేదు కదా. గ్రీకులో కనపడే ఇలియాడ్ లాంటి రచనలతోటి తమిళ సాహిత్యం పోటీ పడ్డది కదా. హిందీ సాహిత్యం ఏముంటుంది సార్? జస్ట్ 11th సెంచరీ నుంచి వచ్చిన సాహిత్యం. హిందీ అంటే ఏంటి? అనేక భాషలను కూడా తీసుకొని వచ్చిన 11th సెంచరీ భాష అది. కాబట్టి సహజంగా ఏ సాహిత్య
ప్రాచీన వారసత్వాన్ని తీసుకుని వచ్చిందో ఆ భాషను చంపే ప్రయత్నం చేసినప్పుడు సహజంగా భాషాభిమానుల కోపం వస్తుంది కదా. అది కేవలం నేను తమిళనాడులో వచ్చిన ఆందోళన అనుకోను, నేను అది కేరళలో కూడా వచ్చింది, మన తెలంగాణ తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హిందీ ముద్రణను వ్యతిరేకించారు దాన్ని. కాబట్టి అక్కడ అది ఉద్యమం రూపం తీసుకున్నది. ఇక్కడ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే దశ. అంటే తెలంగాణలో ఎంతో కొంత ఉర్దూ ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత అనుకోవచ్చు, ఆంధ్రలో మరీ ఘోరం. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి సార్. ఇప్పుడు తెలుగు అనే దాన్ని కూడా మనం స్పష్టమైన నిర్వచనం ఎట్లా ఇస్తాం మనం. ఇప్పుడు నిజానికి చెప్పాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు తేడా ఉంటుంది, యాసలో భాషలో తేడా ఉంటుంది కదా. తేడా ఉన్నా మనకు అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. నేనేమంటున్నాను సార్, భాష అనేది నీ వ్యక్తీకరణకే దోహదపడాలి తప్ప భాష వల్ల అవకాశాలు కొత్తగా క్రియేట్ చేయడం అనేది రైట్ కాదంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరు ఆర్టికల్ చదివిన, నేను తమిళనాడులో ఉన్న వారికి హిందీ వెరీ టిపికల్, మన కోస్తా జిల్లాలో ఉన్నారు టిపికలే. ఎందుకంటే అక్కడ ఉర్దూ వాళ్ళు కూడా తెలుగు అద్భుతంగా మాట్లాడతారు, ఉర్దూ కంటే కూడా. అట్లనే ఈ హిందీని రుద్దడం వలన ఆ పిల్లలు కొత్తగా వచ్చేదే, నేర్చుకునేది ఏమీ లేదు, ఈవెన్ దో ఇంగ్లీష్ ఆల్సో అని అన్నారు. దీన్ని మనం ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు పిల్లలకు భాష బోధించే పద్ధతి కానీ లేదా దాని నిర్వహణ కానీ సరిగ్గా ఉన్నదా? ఇప్పుడు రెండు విషయాలు సార్. మొట్టమొదటిసారిగా 1883 వరకు తెలంగాణ విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి 1883 వరకు ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజే ఉండేది. పర్షియన్ లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్ కాదు కదా. అప్పుడు మనకు మనకి ప్రధానంగా కన్నడము, మరాఠీ, తెలుగు కలిసిన ప్రాంతాలు నిజాంలో. పర్షియన్ లాంగ్వేజ్ రుద్రాన్ని ఇక్కడ ప్రజలు వ్యతిరేకించారు. అలాగే ఉర్దూ 1883 అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఉర్దూలో కూడా దక్కనీ ఉర్దూకు అవకాశం దొరకలేదు. నార్త్ ఇండియాలో ఉండే లక్నో ఉర్దూకి ఇక్కడ ప్రాంతీయ భాషలో అవకాశాలు వచ్చాయి. దాని వ్యతిరేక ఉద్యమం అదే చెప్తున్నాను. ముల్కీ నాన్ ముల్కీ అక్కడ నుంచే లక్నోవి ఉర్దూకి దక్కనీ ఉర్దూకి మధ్య జరిగే సంఘర్షణ ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం. ఏమంటున్నానంటే సామాన్య ప్రజలు మాట్లాడే భాష అనేదానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సందర్భంలో నీ జ్ఞానాన్ని పరీక్షించేందుకు భాష మాత్రమే కొలబద్దగా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నవోదయ స్కూల్లో టీచర్ కావాలి సార్, మినిమం ఒక పేపర్ ఉంటుంది హిందీలో. నీకు ఈ మినిమం మార్కులు వస్తే నవోదయ స్కూళ్ళల్లో నువ్వే పాస్ అవుతావు. నువ్వు నవోదయ స్కూల్లో నువ్వు రాసిన మిగతా పేపర్లను వాల్యూ చేస్తారు వాళ్ళు. కేంద్రీయ విద్యాలయాల్లో అదే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే భాష అనేది నీ అవకాశాలను ఖతం చేస్తున్నప్పుడు భాషను ప్రేమించే వాళ్ళు, ఆ భాషలోనే అద్భుతంగా ఉండేవాళ్ళు దాని మీద తిరుగుబాటు చేస్తారు కదా అవకాశాలు లేనప్పుడు. మరి అదే ఉత్తర భారతదేశంలో చాలామంది తమిళనాడు వాళ్ళతో కానీ, మలయాళీ వాళ్ళతో కానీ, ఈవెన్ తెలుగు ప్రాంత వాళ్ళతో కానీ ఇంగ్లీష్లో మాట్లాడి పోటీ పడే అవకాశం ఉందా? లేదు. కొద్దిమంది పడితే వాళ్ళు కాంపిటీషన్లోకి వస్తారు. ఈరోజు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఏమున్నదండి సార్, నీకు సదరన్ లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం ఉంది కానీ సక్సెస్ రేట్ లేదు. హిందీలో రాసే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అందుకోసం మీరు ఎక్కువగా చూడండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో సదరన్ స్టేట్స్లో ఎంత అడ్వాన్స్ ఉన్నా కూడా నీకు అచీవ్మెంట్లో బీఆర్ఎస్ ఎక్కువ. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం సౌత్లో అద్భుతమైన భాషా జ్ఞానం ఉంది, సైన్స్లో మనం అడ్వాన్స్గా ఉంటాము, పిల్లలు కూడా అడ్వాన్స్గా ఉంటారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ సివిల్ సర్వీస్ రిజల్ట్ వస్తే ఢిల్లీ బేసిక్గా కోచింగ్ తీసుకున్న వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకి సక్సెస్ ఎక్కువ. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హిందీలో వాళ్ళకి మార్కులు ఎక్కువ సాధించే అవకాశం ఉంది, మాతృభాషలో అంటే మనకి మిగతా భారతీయ భాషల్లో రాసుకునే వాళ్ళకి లేదు. కాబట్టి అది క్లియర్గా నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి మనకేమర్థం అవుతుంది, హిందీ అనేదాన్ని అడ్వాంటేజ్గా తీసుకొచ్చే ప్రయత్నాన్ని తీసుకొచ్చారు. సరే పోనీ హిందీ అత్యంత ప్రాచీనమైన భాష భారతదేశంలో కాదు కదా. ప్రాచీనమైన భాషలో ప్రాకృతం కనబడుతుంది, సంస్కృతం కనబడుతుంది, ప్రాచీన భాషలో తమిళం కనబడుతుంది, కన్నడం కనబడుతుంది, మలయాళీ కనబడుతుంది, తెలుగు కనబడుతుంది. ఈ మధ్య కాలంలో మరాఠీ లాంటి లాంగ్వేజ్లో కూడా కొంత గుర్తుపట్టారు, అంటే ప్రాకృతంతో లింక్ ఉన్న లాంగ్వేజ్. కానీ హిందీకి సుసంపన్నమైన చరిత్ర లేదు, హిందీకి సుసంపన్నమైన పెద్ద పెద్ద ప్రపంచం గర్వించదగ్గ గ్రంథాలు ఏమి లేవు, లేదా ప్రపంచం గర్వించి నేర్చుకోదగ్గ అంశాలు లేవు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ప్రాచీన వాళ్ళు వస్తే ఏం నేర్చుకుంటారు, సంస్కృతం నేర్చుకునే ప్రయత్నం చేస్తారు, ప్రాకృతం నేర్చుకుంటారు, తమిళం నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, ప్రాచీన సాహిత్యం. మనం బయటికి పోతే గ్రీక్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాము, లాటిన్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ప్రపంచ చరిత్ర అర్థం చేసుకునే క్రమంలో. కానీ అదే హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయం కదా. కాబట్టి ఎట్లాంటి మిగతా భాషలతో పోలితే హిందీకి ఉండే గొప్పతనం హిందీకి ఉంది, కానీ మిగతా భాషలతో పోలిస్తే దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి. దానిని బలవంతంగా రుద్దే ప్రయత్నం ఏదైతుందో రైట్ కా. భారతదేశంలో విద్యా కమిషన్లు ఎన్ని ఉన్నాయి, భారతదేశ విద్యా విధానం ఎట్లా రూపకల్పన జరిగింది, దాని నేపథ్యం ఏమిటి? అంటే వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్రధానంగా ఇంగ్లీషే ప్రధాన బోధనా భాష ఉండే సార్ ఉన్నది. కాబట్టి ఆ రోజుల్లో మన వాళ్ళు ఆ భాషా చైతన్యంతో ఫ్రెంచ్ విప్లవాన్ని, అమెరికన్ విప్లవాన్ని అర్థం చేసుకొని ఇక్కడ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. దాని తర్వాత ఏమైపోయిందంటే మాతృభాషలో విద్య అనే ఒక కాన్సెప్ట్ బాగా బయటకు వచ్చింది. అంటే
బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీషు కొలోనియల్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం సరైనది కాదనేది మళ్ళీ మాతృభాషలోకి వచ్చినాయి. ఆ మాతృభాషలో విద్యాబోధన వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం విద్యాబోధన తీసుకున్నది. అయితే దాన్ని చాలా కాలం వరకు అట్లే కంటిన్యూ అయింది. కంటిన్యూ అయినాక 2000 సంవత్సరం వచ్చినాక అంటే ప్రధానంగా సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయినాక ఏం జరిగిందంటే భాష అనేది ఒక కీలకమైన రోల్ ప్లే చేయడం స్టార్ట్ అయింది ప్రపంచంలో. గ్లోబలైజేషన్ అవకాశాలు పెరిగిపోయినాయి. ఇంగ్లీష్ నేర్చుకోకుంటే నువ్వు కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే పరిమితమయ్యే ప్రయత్నం జరిగింది. మార్కెట్ అంతా ఇంగ్లీష్ కాబట్టి అదొకటి. రెండోది ఏమైందంటే ప్రొఫెషనల్ కోర్సెస్కి బాగా వాల్యూ పెరిగింది సార్. లా కానీ, ఎంబీఏ కానీ, ఫార్మసీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ అవి ఇంగ్లీష్లో ఉంటాయి ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి. మరి ప్రొఫెషనల్ కోర్సులో నువ్వు నిష్ణాతులు కావాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కాబట్టి తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ పిల్లల మంచి భవిష్యత్తు కోసం మంచిగా చదువుకోవాలని కోరుకోవడం తప్పేం కాదు కదా, ఇంగ్లీష్ వైపు తీసుకుపోయినారు. పోయే క్రమంలో ఏమైందంటే ఇది ప్రైవేటైజేషన్ దారి తీసింది. నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళలో కనుక ఇంగ్లీష్ నేర్పితే ప్రైవేట్ స్కూల్లో ఒక్కడు కూడా రాకపోయి ఇక్కడ అన్నట్టు. చాలామంది ఏమనుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ ఉండదు, టీచర్లు శ్రద్ధ పెట్టారు. అదే అబద్ధాలు సార్. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు మంచి టీచర్లు ఉంటారు, శ్రద్ధ పెడతారు. లాంగ్వేజ్ లేకపోవడం వల్ల నేను చాలా క్లియర్, దీన్ని ఎవరు ఒప్పుకోరు అసలుకే. ఈరోజు మాతృభాషలో విద్యాబోధన చేస్తారని చాలామంది ఫోజులు పెట్టుకుంటూ వస్తున్నారు కదా, గౌరవనీయులు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళ పిల్లల్ని ఒక్కసారి బయటికి తీసుకురమ్మనండి, వాళ్ళ పిల్లలు ఏ లాంగ్వేజ్లో చదివిందో మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా క్లియర్ కదా. నేను ఒక్కరి ఎగ్జాంపుల్ అని చెప్పట్లేదు, చెప్తున్నాను. మాతృభాషలో అని ఏ రోజు అరుస్తున్నారు. మన దగ్గర చుక్కారామయ్య గారు కూడా మాతృభాషలో విద్యాబోధన అన్నారు. వాళ్ళ వారసులు ఎక్కడ ఏ భాషలో చదివిలో ఒకసారి బయటకు తీసుకురండి, క్లియర్ తెలుస్తుంది కదా. ఈరోజు మాతృభాష, పితృభాష ఇవి చర్చ కాదు. చర్చ ఏంటంటే అవసరమైన భాష, ద లాంగ్వేజ్ విచ్ కెన్ ప్రొవైడ్ లైవ్లీవుడ్ టు యూ ఇన్ అ ప్రాపర్ వే. నీకు ఎందుకు ఇంగ్లీష్ వైపు పోయినా మనము ప్రపంచంలో గ్లోబలైజేషన్ అవకాశాలు వచ్చినప్పుడు ఈరోజు బీజేపీకి సంబంధించిన అనేక మంది మంత్రుల పిల్లలు ఫారిన్ లైఫ్ చదువుకుంటున్నారు. పేరు చెప్పండి, నేను 20 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పోయి ఫారిన్లో చదువుకుంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పోయి చదువుకుంటున్నారు. తప్పు కాదు. ఎంత తప్పు కాదంటే అవకాశాలు ఎక్కడినప్పుడు అవకాశాలు ఛేదించే క్రమంలో ఏ భాష ఉపయోగపడుతుంది ఆ భాష ఉంటుంది. అంతే అంతే. కాబట్టి ఆంగ్లం నేర్చుకోక తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేయబడ్డది ప్రధానంగా సదరన్ స్టేట్స్లో. ఆ క్రమంలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. కానీ ఇంగ్లీష్ ఎన్ని నేర్చుకున్నా కూడా ఫారిన్ లాంగ్వేజే. హిందీతో కంపేర్ చేస్తే వరకు మాతృభాషలో అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ మాతృభాషలో అవకాశాలు. కాబట్టి ఖచ్చితంగా భాషాపరమైన వైరుధ్యాలు, సంఘర్షణ స్టార్ట్ అయింది. ఆ క్రమంలో బహుశా ఇదే ధోరణి కనుక కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేస్తే సదరన్ ఇండియా నుంచి విపరీతంగా వస్తాయి. కమిషన్స్ అన్నీ కూడా ఏం చెప్పాయంటే మాతృభాషలో విద్య ప్రైమరీ స్టేజ్లో ఉండాలని చెప్పినాయి చాలా కమిషన్స్. కానీ క్రమక్రమంగా ఇంగ్లీష్ని ఒక ఫుడ్ కోర్స్గా తయారు చేయాలి, ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోకుండా బయట అవకాశాలు లేవాలనే విషయాన్ని బలంగా చెప్పింది మొత్తం యశ్పాల్ కమిటీ. ఆ యశ్పాల్ కమిటీ సిఫార్సులే నేను ఎడ్యుకేషన్లో ఒక పిహెచ్డీ చేసిన వాడిగా భారతదేశానికి ది బెస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతుందో, కొటారికి చెప్పిన సోషల్ స్టేటస్ టీచర్లకు ఉండాలనే స్లోగన్తో పాటుగా కామన్ స్కూల్స్ పెట్టాలనే స్లోగన్తో పాటుగా ఎన్సీఎఫ్లో 2005 చెప్పిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల గ్లోబల్లో అవకాశాలు ఎక్కువ వస్తాయనే రికమెండేషన్ గొప్పదిగా నేను భావిస్తున్నాను. అదే 2020 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది. అదే చాలా గౌరవం. అదే ఇంకా కంప్లీట్గా అదేం చెప్పి సంస్కృతంలో విద్యాబోధన ఉండాలి, అట్లాగే పూర్తిగా భారతదేశానికి సంబంధించిన బేసిక్ హెరిటేజ్ ఏదైతుందో అదే విద్యలో కీలకమైన పాత్ర పోషించాలని చెప్పింది. సంస్కృతాన్ని నేర్చుకునే వాళ్ళకి సంస్కృతంలో నేర్పడం తప్పేం కాదు, ఉర్దూలో చదువుకునే వాళ్ళకి ఉర్దూలో చదవడం తప్పేం కాదు. అదే సందర్భంలో ప్రపంచం ఎటువైపు చూస్తుంది సార్, వాట్ ఆర్ ద ట్రెండ్స్. ఇక్కడ విద్య అనేది 15 ఏళ్ళు చదివితే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, 20 ఏళ్ళ వయసు వస్తే అప్పుడు మనకు పీజీ సర్టిఫికేట్ వస్తుంది, 22 ఏళ్ళు 23 ఏళ్ళకి పీజీ సర్టిఫికేట్లు వస్తాయి మనకు. ఆ నేపథ్యంలో 20 ఏళ్ళు నీ జీవితంలో 15,000 గంటలు స్పెండ్ చేస్తే నువ్వు 10th క్లాస్ సర్టిఫికేట్ నీకు ఇస్తారు. స్కూళ్ళలో 15,000 గంటలు ఉంటే 10th క్లాస్ ఇస్తారు. 15,000 గంటలు 17,000. ఎస్. అంటే ఇంత అద్భుతమైన సంపద, ఇంత అద్భుతమైన కాలాన్ని నువ్వు స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలో స్పెండ్ చేస్తే అది నీకు ఉపాధి కూడా ఇవ్వాలి కదా, నీకు బతుకు తెరువు ఇవ్వాలి కదా. ఇవ్వనప్పుడు ఏమవుతుంది, నెత్తి మీద మనం ఆటలో పెట్టుకున్న పావులో కూడా ఎవడు కొనుక్కోడు. ఇప్పుడు జరుగుతున్న అదే కదా సార్. బికాస్ బతుకు తెరువుకు సంబంధించిన విద్య ఉండాలనుకున్నప్పుడు బతుకు తెరువును ఏ భాష ఎక్కువగా ఇస్తో ఆ భాష నేర్చుకోవడం వైపు మనం మొగ్గు చూపాలనేది ఆకాంక్ష. ఈరోజు గ్లోబలైజేషన్ ఫినామినాలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల ఎక్కువ అవకాశాలు వస్తాయనేది నా అభిప్రాయం. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సమూహాలకు భాష ఉంటుంది. మరి అమెరికాలో ఆ మూలంగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ భాష, లేదా మరి చైనాలో మొత్తం మ్యాండరీనే ఉందా, స్థానిక సమూహాలకు ఏమైనా భాష ఉందా, నాకు తెలియదు ఆ విషయం. ప్రపంచవ్యాప్తంగా భాష విషయంలో ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానం ఏమిటి? అంటే ఇక్కడ బేసికల్గా సోషలిస్ట్ దేశాలు చాలా, అంటే అంతకుముందు రష్యా, ఇప్పుడు అది సోషలిస్ట్ దేశం కాదు, వాళ్ళు మాతృభాషలో విద్య ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే చైనా కూడా ఇప్పటికీ మాతృభాషలో విద్య ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు ప్రపంచాన్ని జాగ్రత్తగా చూస్తే ఈ మాతృభాషలో విద్య నేర్పే దేశాల కన్నా
ఇంగ్లీష్ని ఎక్కువగా బోధించే దేశాల్లో అడ్వాన్స్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొఫెషనల్ కోర్సెస్లు రీసెర్చ్ అంతా కూడా నీకు ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి బయటకు వస్తుంది. అది ఎక్కువగా ఆ లిటరేచర్ ఎక్కువగా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ మంచి భాష, చెడ్డ భాష, తప్పనిసరి భాష, తప్పనిసరి కాని భాష అని మాట్లాడతలేడు. కానీ బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని నిర్మించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్లో అది అడ్వాన్స్గా ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే లిటరేచర్ అంతా కూడా నీకు ఇంగ్లీష్లో కనబడుతుంది. నేను బ్రిటిష్ మ్యూజియం చూశాను, ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ బ్రిటిష్ లైబ్రరీ. నేను ఒక స్కాలర్గా దాన్ని విజిట్ చేశాను. నువ్వు ఆ లైబ్రరీ తిరగడానికి ఒక 1 వీక్ పడుతుంది. మొత్తం ఒక రూమ్లో పోయి మొత్తం నేర్చుకునే 1 వీక్ పడుతుంది. మొత్తం నువ్వు తిరిగి ఏముంది ఏం సంగతి అని చూసారికి 1 వీక్ పడుతుంది. అంటే ఎందుకు అంత రిచ్గా ఉందంటే వాళ్ళు ప్రపంచం మొత్తం జయించారు. ఒకవేళ బహుశా మన తెలుగు వాళ్ళే ప్రపంచాన్ని మొత్తం జయిస్తే తెలుగు ప్రపంచం మొత్తం నేర్చుకునే అవకాశం వచ్చేది మనకి. వాడు ప్రపంచం జయించాడు. సరే ఎందుకు జయించాడు, మంచి అయిందా చెడైందా మాట్లాడతలేడు, అది ఒక చారిత్రక సత్యం. కాబట్టి ఇంగ్లీష్ భాషలో సైన్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, పరిశోధనలకు సంబంధించి, కమ్యూనికేషన్ సంబంధించిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అట్లాగే భారతదేశంలో కూడా 200 సంవత్సరాలు ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ కొనసాగింది కదా. ఇక్కడ దాదాపుగా మనకు ప్లాసీ యుద్ధము జరిగిన తర్వాత 1767, 1757 ఆ మధ్య ఆ 10 years మధ్యన ప్లాసీ వారి యొక్క ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మొత్తం పోయింది. అట్లాగే భారతదేశం మొత్తం పోయింది. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంకా కన్సాలిడేట్ అయిపోయినారు. 200 నెలలు భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత ఎక్సెప్ట్ మన తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాలు తప్పితే దేశం అంతా వాళ్ళ ప్రభావం ఉంది. కాబట్టి ఆ భాష వేళ్ళూనుకున్నాయి. ప్రపంచంలో కూడా ఆ భాష వేళ్ళూనుకొని పోయింది. ఇక్కడ ఇండియాలో ఎట్లయితే ఉందో కొన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ నువ్వు వద్దన్నా అటువైపు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇన్ని శుద్ధులు చెప్తుంటాయి కదా మనం మాతృభాషల మీద, ఇంటి భాష మీద. మన పిల్లలందరూ నిజంగా హానెస్ట్గా మాట్లాడుకుందాం, ఏ భాషలో చదువుకుంటున్నారు క్లియర్గా. ఎందుకు చదువుకుంటున్నారు, మనం కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం, అవకాశాలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి నేనేమంటున్నానంటే అవకాశాలను భాషను ప్రోత్సహిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు. అవకాశాలు లేని భాషని మీద వృత్తే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో జరుగుతున్న తంతు అది. ప్రపంచంలో ఏ భాషలో అయితే కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుందో, ఏ భాషకైతే కనుక ఉపాధి ఇచ్చే శక్తి ఉంటుందో ఆ భాషను నేర్చుకుంటారు. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు వాడుతున్న భాష ఇంగ్లీషు. చైనా వాడుతున్న భాష మ్యాండరిన్. ఆ మ్యాండరిన్ ప్రపంచం మీద రుద్దలే, కానీ ప్రపంచ అగ్రగామి అయింది. ఎట్లా సాధ్యమైంది? ఇన్ని దేశాలు ఇంగ్లీష్ మాట్లాడుతూ చైనా ఎందుకు ఢీకొనలేకపోతున్నాయి? ఏమిటి కారణం? మంచి ప్రశ్న అడిగారు. కానీ చైనాకున్న పరిమితి కూడా మీరు చూసుకోండి. చైనా జనాభా రీత్యా భారతదేశంతో పెద్ద దేశం కాబట్టి చైనాలో అందరూ మ్యాండరిన్ మాట్లాడతారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇప్పటికీ మ్యాండరిన్గా ఉంది, ఇంగ్లీష్ లేదు. కానీ ఇప్పటికీ చైనా ప్రపంచంతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ఏ భాషను ఉపయోగిస్తూ ఉన్నది? తర్వాత ఈరోజు అమెరికాలో చైనాకు మన మధ్య అమెరికాలో మన మిత్రులు చాలామంది పేరు, నేను కూడా ఫారిన్ కంట్రీస్ తిరిగి వచ్చాను. చైనా వాళ్ళకు మన మధ్య చాలా పోటీ జరుగుతుంటుంది ప్రపంచంలో. ఇప్పుడు మన వీడియోను వివిధ దేశాల్లో ఉన్న మన తెలుగు సోదరులు కూడా చూస్తుంటారు, సోదరిమణులు చూస్తుంటారు. కానీ చైనా వాళ్ళకన్నా మనం ఎందుకు అడ్వాన్స్గా ఉన్నాం? అమెరికాలో లాంగ్వేజ్ స్కిల్స్ మనకి ఎన్నైతే ఉన్నాయో, భాషను ఈజీగా నేర్చుకునే గుణం ఎక్కడైతే మనకు ఉన్నదో చైనా వాళ్ళకి లేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అమెరికాలో ఒకసారి స్పెల్లింగ్స్ మీద పోటీ జరిగింది బుచ్చన్న గారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఇండియా అమ్మాయికి వచ్చింది, 9th క్లాస్ అమ్మాయికి. సెకండ్ ప్రైజ్ ఇండియా వాళ్ళకి వచ్చింది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th వరకు ఇండియాలోకి వచ్చింది. 9th ప్రైజ్ అనేది 9th ర్యాంకులో అమెరికా వాళ్ళు ఉన్నారు. స్పెల్లింగ్ల పోటీలో వరుసగా 8 ర్యాంకులు భారతదేశంలోకి వచ్చి, అది సౌత్ ఇండియన్స్కి వచ్చి వాళ్ళు తెలుగులో ఎక్కున్నారు. ఆ సంస్థ నిర్వాహకుడు పరేషాన్ అయిపోయాడు. ఎందుకంటే భారతదేశం యొక్క మాతృభాష ఇంగ్లీష్ కాదు, మాతృభాష ఇంగ్లాండ్ కూడా అసలు ఆ కాంపిటీషన్లో ఎక్కువనే ఉన్నాడు వాడు. అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు పరిశోధన చేస్తే అర్థమైంది ఏంటంటే ఈ కాంపిటీషన్లో పోయిన విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ డిక్షనరీ బట్టి కొట్టుకొని మేలన్నట్టు. ఈ బట్టి కొట్టుకునే సిస్టమ్, రోడ్ సిస్టమ్ భారతదేశంలో ఉన్నది. డిక్షనరీ బట్టి కొట్టేంత అద్భుతమైన బ్రెయిన్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి భాష నేర్చుకోవడం మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అందుకోసం ఇంగ్లీష్ను చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కువగా నేర్చుకున్నాం. ఎస్ అగ్రి. ఒకవేళ చైనా వాడే కనుక మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంతో మనతో పోటీ పడితే బహుశా వాడు శారీరక శ్రమ మనకన్నా ఎక్కువ చేసే అవకాశాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంకో దగ్గర ఉండొచ్చు. కానీ అమెరికాలో చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియన్స్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇండియన్సే మంచి కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నారని మన వాళ్ళు చెప్తున్నారు. నేను అక్కడపై పరిశోధన చేయలేదు, కానీ మన వాళ్ళు చెప్పే అభిప్రాయం ప్రకారం. కారణం ఏంటంటే లాంగ్వేజ్ మనకు అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఎందుకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది? ఇంగ్లీష్ నేర్చుకున్నాం మనం. ఎందుకు నేర్చుకున్నాం? అది అవసరమైంది కాబట్టి. ఈరోజు చైనా ఆ వితిన్ ది ఫ్రేమ్వర్క్లో మ్యాండరిన్ పనిచేస్తుంది. కానీ చైనా వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేసుకునే క్రమంలో భాష వాళ్ళకి హార్జల్గా ఉంది. ఎందుకంటే చైనా లాంగ్వేజ్ కూడా ఇంకొక డిసడ్వాంటేజ్ అని భాషా పరిశోధకులు చెప్తారంటే,
చైనా లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అంటే మ్యాండరిన్ లాంగ్వేజ్ నిలువుగా రాస్తారు కదా, నేర్చుకున్న తర్వాత ఆ భాష మిగతా భాషలు నేర్చుకోవడానికి అది మాది బేసికల్గా అది అబ్స్టాకిల్గా మారుతూ ఉన్నది, ప్రతిబంధకంగా మారుతూ ఉన్నది. మన తెలుగు భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఏ భాష నేర్చుకోవడానికైనా మనకు అవకాశం ఉంది. అందుకోసమే ఇప్పుడు మనకి ఇఫ్లూకి పోతే ఇండియాస్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ మన ఉంది కదా, అప్పుడు నిజాం టైంలో పెట్టిన యూనివర్సిటీ అది మారుతూ ఇప్పుడు ఇఫ్లూగా సెటిల్ అయిపోయింది అది. ఆ ఇఫ్లూ దగ్గరికి మనం వెళ్తే అది ఎంత అద్భుతమైన భాషలు నేర్చుకోవడానికి వస్తారు. కాబట్టి భాష నేర్చుకోవడం అవసరము. అదే సందర్భంలో నీ అవకాశాలకు అనుగుణంగా నేర్చుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇక్కడ త్రిభాషా సూత్రం లేదా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఈ ఎందుకు వచ్చింది ఇది? దీన్ని ఎందుకు 3 ఉండాలని ఎందుకు అనుకున్నారు? అంటే దానికి రీజన్ చెప్పాను. అంటే భారతదేశంలో అంటే మొట్టమొదటిసారిగా ఇండిపెండెన్స్ వచ్చినాక కొలోనియల్ లాంగ్వేజ్ని కంటిన్యూ చేయొద్దు అనుకున్నారు. అంటే కొలోనియల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ కంటిన్యూ చేయొద్దు అనుకున్నారు. ఎన్నేళ్ల వరకు కొంతకాలం అనుకున్నారు. అంటే దీని 20 ఏళ్ళు చేసి మెల్లమెల్లగా దాని ప్లేస్లో ఇంకో భాషను డెవలప్ చేయాలనుకున్నారు. ఆ భాష హిందీగా చూస్ చేసుకున్నప్పుడు హిందీ భాష నేర్చుకునే అవకాశాలు సౌత్ ఇండియాలో ఆసక్తులు లేవు. ఎందుకు లేవంటే అప్పటికే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. కైండ్లీ అండర్స్టాండ్, బ్రిటిష్ టైంలో మాతృభాషలో విద్యాబోధన లేదు, ఒక పరిమితి వరకే ఉండేది. ఇంగ్లీషే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి స్వతంత్ర ఉద్యమం కశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారిలో కొనసాగింది. అక్కడక్కడ ప్రాంతీయ దేశాల్లో కాశ్మీరు, తెలంగాణ ఇట్లాంటి ప్రాంతాలను పక్కన పెడితే, సంస్థలను పక్కన పెడితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం దేశం మొత్తం ఉండడం వల్ల కమ్యూనికేషన్ ఈజీ అయింది. కొంచెం గాంధీ గారి ఉపన్యాసాలు, నెహ్రూ గారి ఉపన్యాసాలు, పటేల్ గారి ఉపన్యాసాలు, బోస్ గారి ఉపన్యాసాలు ఇవన్నీ మనకు ఇంగ్లీష్లో కనబడుతూ ఉంటాయి. మనకి అద్భుతమైన ఇంగ్లీష్, బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడినారు. అరబిందో లాంటి వాళ్ళు ఐఏఎస్ సంపాదించారు, అప్పుడు ఐసీఎస్ ఉండే. అప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ ఆల్రెడీ నేర్చుకున్నారు వీళ్ళు, సౌత్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఇంగ్లీష్ ఆల్రెడీ నేర్చుకున్నారు. ఒకసారి ఇంగ్లీష్ ప్లేస్లో హిందీ రీప్లేస్ చేసే వరకు ఏమైపోయిందంటే అవకాశాలు పోతాయి కదా. వీళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న భాష నేర్చుకోవాలని సూచించిన భాషకు తేడా ఉంటుంది కదా, నేర్చుకున్న భాషలో కంఫర్టబుల్ ఉంటారు కాబట్టి వీళ్ళు రిజెక్ట్ చేశారు. చేసినప్పుడు అప్పుడు పరిపాలకులు ఏమన్నారంటే త్రిభాష సూత్రం పెడితే ఏమైందంటే హిందీ నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు దేశం అంతా భాషా ఐక్యత, అదే జాతీయ సమగ్రతగా ఉంటుందనే భావన వచ్చింది. వచ్చినప్పుడు సదరన్ పీపుల్ ఏం చేశారంటే మేము ఆల్రెడీ నేర్చుకున్న భాష, మాకు అవకాశాల భాష ప్లేస్లో ఇంకో భాషను పట్టుకు రావడం రైట్ కాదని చెప్పాను. అప్పుడు త్రిభాషా సూత్రాన్ని కొఠారి కమిషన్ చెప్పేముందంటే దేశంలో విద్యార్థులు ఎవరైనా కూడా మాతృభాషలో విద్య ఉండాలి, ఇంగ్లీష్ అనుసంధాన భాషగా ఉన్న తప్పేం కాదు, లేదా హిందీ అనుసంధాన భాష ఉండే తప్పేం కాదు. అదే సందర్భంలో ఎవరికైతే హిందీ ఇంగ్లీష్ ఆల్రెడీ ఉంటుందో వాళ్ళు ఇంకేదైనా భారతీయ భాషను నేర్చుకోవాలి, అది 8వ తరగతి నుంచి తీసుకోవాలని చెప్పేసి తీసుకొస్తే అది ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయితే సదరన్ స్టేట్స్లో హిందీ వీళ్ళు సదరన్ స్టేట్స్ పీపుల్ చాలా గొప్ప వాళ్ళు, ఉదారవాదులు, అప్పుడున్న జాతీయ నాయకుల యొక్క మాటలు నమ్మారు, దాన్ని ఆచరణ తీసుకొచ్చారు. హిందీ మనం అందరం పాస్ అయ్యారు, మీరు పాస్ అయ్యారు, నేను పాస్ అయ్యాను, 20 మార్కులు 20 మార్కులు. కానీ ఉత్తర భారతదేశంలో సదరన్ లాంగ్వేజ్ నేర్చుకునేవాళ్ళు, అసలు దీన్ని అసలు కేరే చేయలేవాళ్ళు. ఈరోజు నువ్వు హిందీని పట్టించుకోవట్లేదు స్టాలిన్ అంటున్నారు కదా, మరి మీరు సదరన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మీరేం పట్టించుకున్నారో మీరు కూడా సెలవిస్తే మేము కూడా వీటానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ మాట మాట్లాడితే ఆ మాటకు చాలా విలువ వచ్చింది. ఎందుకోసం అంటే అది ప్రజల యొక్క ఫీలింగ్ కాబట్టి. మరి ఇప్పుడు ఇప్పుడు ఇన్నేళ్లుగా ఇంగ్లీష్ అనుకున్నప్పుడు ఇంగ్లీష్ అనివార్యమే కొనసాగుతూ ఉన్నది. మళ్ళీ తాజాగా దీన్ని తీసుకొని రావడం వలన మనమే అనుకుందాం, ఇప్పుడు నిజంగా ఇప్పుడు హిందీ కొత్తగా నేర్చుకుందాం, బుచ్చన్న గారు మీరు నేర్చుకుంటే నేను నేర్చుకుంటా, మన పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా నేర్పని చెప్దాం మనం. దానివల్ల నీకు వచ్చే పైన ఏముంటుంది, నీకు అంతర్జాతీయ అవకాశాలు వస్తాయి. నీకు ఏమన్నా పోనీ సైన్స్ రీసెర్చ్ అలా ఏమున్నదా, లేదా అత్యంత ప్రాచీనమైన భాష అది, దాన్ని మనం గౌరవించాలి, మనం భారతదేశంలో పుట్టినది కానీ లెవెల్ కూడా లేదు కదా. ఇప్పుడు అది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ప్రాచీన భాష కాదు అది. రెండోది అది చదివితే సైన్స్ ఏదో పెద్ద డెవలప్ అయ్యే అవకాశం లేదు. పోనీ ప్రపంచవ్యాప్తంగా మనకు ఏదో ఉద్యోగ అవకాశాలు ఉండేది లేదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, అవసరమైన భాష కానప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునే అవకాశం. నిజంగా హిందీ ఎవరికి అవసరం, రాజకీయ నాయకులకైతే డెఫినెట్గా అవసరం ఉంటుంది భారతదేశం మొత్తం అడ్రస్ చేసే క్రమంలో. మిగతా వానికి పెద్దగా అవసరం ఉన్న భాషగా ఏం కనబడట్లే కదా. ఏమైనా పని చేసే కమ్యూనికేట్ అంతే తప్ప ఇక మార్కెటింగ్ చేసే వాళ్ళకు వారికి అవసరం తప్ప ఎవరికైతే అవసరమో వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరికైతే మన దగ్గర 30 రోజుల్లో హిందీ భాష నేర్చుకునే పుస్తకాలు దొరుకుతలేవా మనకు? ఈరోజు లక్షల పుస్తకాలు అట్లాంటివి ఉన్నాయి, లక్షల వీడియోలు ఉన్నాయి కదా. ఏ భాష నేర్చుకుంటే అవకాశం ఉంది, భాష నేర్చుకుంటారు తప్ప మనకేదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, పట్టి భాషికం కడితే గోడసాటుకు పోయి ఇప్పేసుకుంటాట. ఈరోజు నువ్వు హిందీని అట్లే రుద్దే ప్రయత్నం చేస్తే ఇప్పేసుకుంటాం కదా. ప్రజల్లో వ్యతిరేకత రాగానే వెంటనే అమిత్ షా గారు తమిళనాడుకు వచ్చి తమిళ భాష ప్రాచీనమైన భాష, నేను మాట్లాడలేకపోతున్నందుకు బాధపడతానని చెప్పారు. ఓకే, మనం అంగీకరిద్దాం, నిజంగా నిజాయితీగా చెప్తే వారి మాటల్ని మనం శ్లాఘిద్దాం. కానీ అట్లా జరగట్లేదు ఆచరణలో. నిజంగా నీకు భారతదేశంలో అన్ని భాషల ప్రేమ ఉంటే నువ్వు మొత్తం ఈ ఎంట్రన్స్ టెస్ట్లోకి ఒకటే భాష పెట్టు, ఇంగ్లీష్ పెట్టు, లేదా హిందీ నువ్వు పెట్టాలనుకున్నప్పుడు భారతీయ భాషల్లో కూడా అది పెట్టు.
పెట్టినప్పుడు మెరిట్ బయటకు వస్తుంది. కానీ గుర్తింపు పొందిన భాషలు 20 పైన ఉన్నాయి కదా. అందులో ఎక్కడైనా మీరు మనం 22 భాషలు చదివిన వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ చదివినట్టుగా ఐపీఎస్ వచ్చినట్టుగా ఎవరో ఎగ్జామ్స్ అంటే పక్కన పెట్టు కొన్ని ఉంటాయి, కొన్ని ఉన్నాయి వేరే అంటే ఎగ్జామ్షన్ కేసులు మన జిల్లా ఇచ్చేది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మనమే ఉన్నాం సార్. మనం ఈరోజు నేను సివిల్ సర్వీసెస్ క్లాసులు చెప్తాను. నేను నా పిల్లలకి నేను బేసికల్గా ఈ పుస్తకాలు చదవండి అని చెప్పినప్పుడు తెలుగు పుస్తకాలు నేను ఒకటిగానే ఎక్కువ చెప్పే అవకాశం లేదు నాకు. ఎందుకోసం అంటే మారుతున్న ట్రెండ్స్ మొట్టమొదటిసారి ఎక్కడ స్టార్ట్ అవుతుంటాయి, ఇంగ్లీష్లో హిందీలో స్టార్ట్ అవుతుంటాయి. వాటి తెలుగులో తర్జుమా చేసి పుస్తకం బయటకు వచ్చే వరకు మన ట్రెండ్ మారి ఇంకో కొత్త ట్రెండ్ అవుతుంది. అట్లాగే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు చెప్పినట్టుగా ప్రొఫెషనల్ కోర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పేరెంట్స్ ఉంటారు, పిల్లలు కూడా అది అవసరంగా ఉంటుంది. కాబట్టి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా, వాస్తవ అవకాశం దృష్టిలో పెట్టుకోకుండా, వాస్తవ అవసరాలను మనం దృష్టిలో పెట్టకుండా మన మీద అవతల వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దాలనుకోవడం అనేది ఖచ్చితంగా సామ్రాజ్యవాదమే, భాషా సామ్రాజ్యవాదమే. ఆ సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగానే భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం రూపంలో ఒక మహత్తరమైన ఉద్యమం జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగింది. కులాలకి మతాలకి అతీతంగా గొప్ప గొప్ప తిరుగుబాటు జరిగాయి. తర్వాత కాలంలో ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానే భారతదేశం ప్రపంచంలో జరుగుతున్న అనేక విముక్తి ఉద్యమాలకు సంఘీభావం పెట్టింది. అలీనా ఉద్యమానికి నాయకత్వం వహించింది. అట్లాంటి దేశంలో మళ్ళీ బలవంతంగా నీ మీద వృత్తం అంటే ఒప్పుకోవడానికి దేశం సిద్ధంగా ఉండదు. అదే సందర్భంలో హిందీ మాట్లాడే మిత్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, హిందీ నేర్చుకోవడానికి సంబంధించిన అవసరాలను క్రియేట్ చేయండి. చేస్తే సౌత్ ఇండియన్స్ కానీ మిగతా హిందీ లేని వాళ్ళు ప్రపంచంతో నేర్చుకుంటారు. అవి లేకుండా కేవలం భాష నేర్చుకోవడం ఏదో జాతీయవాదం అయినట్టు, భాష హిందీలో మాట్లాడితేనే వాడు దేశభక్తుడు అయినట్టు, హిందీ రానోడు దేశద్రోహి అయినట్టు, హిందీ రానోడికి మనకి బేసికల్గా భారతదేశ సంబంధం లేనట్టు మాట్లాడడం, అట్లాంటి వాదన చేయడం సరైనది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. త్రిభాషా సూత్రానికి సంబంధించి తరచుగా ఈ మధ్య మీడియాలో చర్చ జరుగుతున్నది. పెద్ద పెద్ద ఆర్టికల్స్ కూడా దీనిపైన పత్రికల్లో వస్తూ ఉన్నాయి. త్రిభాషా సూత్రం ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి, తదితర అంశాలకు సంబంధించి వారి ఆలోచన అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.